హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఫిక్షన్. ఇప్పుడే గుంటూరు కారం చూసి వచ్చాను. ఏం చెప్తాం, మహేష్ బాబు చాలా బాగున్నాడు మూవీలో. చాలా చాలా బాగున్నాడు. పర్ఫార్మెన్స్ అసలు ఇన్ని రోజులు అయిందో మహేష్ బాబుని ఇలా చూసి. చాలా బాగున్నాడు అనమాట. ఫస్ట్ హాఫ్లో రెండు మూడు సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో రెండు మూడు సీన్స్ బాగున్నాయి. అంటే లైక్ హరిదాస్ సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది చాలా బాగుంది. ఇంకోటి బాబ్జీ సీన్ ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ హాఫ్లో వచ్చిందో సెకండ్ హాఫ్లో వచ్చిందో గుర్తుకులేదు, అట్లా ఉందన్నమాట. ఓకే ఓకే కానీలే, మళ్ళీ ర్యాంట్ అనుకుంటారు. కానీ సీరియస్లీ సూపర్ పాయింట్ పోయా సినిమాది. చాలా సూపర్ పాయింట్, అసలు మామూలు పాయింట్ కాదు. ఆ పాయింట్ తీసిన తర్వాత దాని నుంచి చాలా డ్రామా క్రియేట్ చేయొచ్చు విత్ ఎంటర్టైన్మెంట్. ఎంత డ్రామా క్రియేట్ చేయొచ్చు అంటే క్లైమాక్స్లో ఒకేసారి అంతా చెప్పేస్తూ ఉంటాడు. ఇట్లా జరిగింది అని చెప్తా ఉంటాడు. దాన్ని చూపించుంటే సినిమా ఖచ్చితంగా వేరే లెవెల్ ఉండేది. సినిమా 2 hours 40 minutes అనుకుంటా. సినిమా దగ్గర 1.5 hour అక్కడ ఆగిపోతుంది స్టోరీ. ముందు నుంచి ఏదైతే పాయింట్ స్టార్ట్ చేస్తాడో సినిమాని అక్కడ ఆపేసి లిటరల్గా ఒక 40 minutes కంటిన్యూస్గా ఒకటే సీన్ నడుస్తూ ఉంటుంది. ఆ డాన్స్ సీక్వెన్స్ సైన్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ది స్పాయిలర్స్ కాలేండి, తెలిసిపోతూ ఉంటుంది. ఏమో భయ్యా, ఐ రియలీ వాంటెడ్ టు లవ్ ఇట్ మ్యాన్. సీరియస్లీ ఐ రియలీ వాంటెడ్ టు లవ్ ఇట్. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబుని ఆ రేంజ్లో చూస్తున్నాం. మళ్ళీ 3 ఏళ్ల వరకు మళ్ళీ బాబుని చూడలేము. ఎందుకంటే రాజమౌళి గారి చేతిలో పడితే ఇప్పట్లో మళ్ళీ సినిమా రాదు మనకి. ఐ వాంటెడ్ టు లవ్ ఇట్. కాకపోతే ముందు నుంచే డేంజర్ సిగ్నల్స్ కనబడ్డాయి. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, నేను అందరి ఫ్యాన్ని. అట్లా అనుకున్నా కానీ ఐ వాంటెడ్ టు లవ్ ఇట్ సో మచ్. వాట్ ఈస్ పొటెన్షియల్ ఉంది ఈ మూవీకి. అసలు ఎంటర్టైన్మెంట్ అని పెట్టేసి అసలు మొత్తానికే వేస్ట్ చేశారా నా ఫీలింగ్ అన్నట్టు. సినిమాలో సూపర్ యాక్టర్స్ ఉన్నారు భయ్య, నిజంగా. రావు రమేష్ కానివ్వండి, ఈశ్వరీరావు గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి. వీళ్ళకి గట్టి కొడితే 10 నిమిషాల స్క్రీన్ టైం కూడా లేదు భయ్య సినిమా మొత్తంలో. శ్రీలీలకి ఒకే లైక్ ఆమె బాగా చేయదు అని చెప్పట్లేదు, సరే బాగా చేద్దామని ట్రై చేయాలనుకున్నా కానీ దానికి ఆ క్యారెక్టర్కి ఉన్నంత వెయిట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, డెప్త్ ఏదో ఒకటి ఇవ్వాలి. టిపికల్ హీరోయిన్ మెంటాలిటీ, టిపికల్ హీరోయిన్ డ్యాన్స్లు, సాంగ్ అండ్ డ్యాన్స్ నెంబర్లు, జస్ట్ ఏదో ఉంది కదా ఉంది అన్నట్టు చెప్పడానికి తప్ప ఎందుకు యూజ్ చేయలేదు. అసలు మీనాక్షి చౌదరి ఈ మూవీలో ఎందుకు ఉంది? సింపుల్ క్వశ్చన్, అసలు ఎందుకు ఉంది? పోనీ ఎమోషనల్గా సీన్స్ ఏమైనా వర్కౌట్ అయినాయా అంటే యాజ్ ఐ సెడ్ షో బట్ నాట్ టెల్ అనే పాలసీ ఉంటుంది. నేను నిజంగానే ఎమోషనల్ ఫీల్ కావాలంటే మహేష్ బాబు గారు ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఎంత బాగా ఇప్పటివరకు మనం చూడలేని రేంజ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఆ ఎమోషనల్ సీన్ మనకి కనెక్ట్ కావాలంటే ఒక్క క్యారెక్టర్తో సరిపోదు. ఆ డైనమిక్ మనకి అర్థం కావాలి, ఆ డైనమిక్ మనకి చాలా బాగా నచ్చాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది ఏదైనా. నా ఒపీనియన్ ఇది. ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాదు, జనరల్గానే ఈ సినిమాలో రిలేషన్షిప్స్ ఎంతో కాంప్లికేటెడ్ ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఒకసారి మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది మీకు. ఆ కాంప్లికేటెడ్నెస్ని యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి చూపిస్తూ ఉంటే ఎక్కుతూ ఉంటుంది. దాన్ని లాస్ట్ అంతా తీసుకొచ్చి ఒకేసారి మాస్టర్ మైండ్ ప్లాన్ వేసినా అది వేసినా ఇది వేసినా అంటే ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అసలు ఆ స్క్రీన్ టైమే లేదు కదా. త్రివిక్రమ్ గారు నిజంగా అజ్ఞాతవాసి వైబ్స్ అని అనొద్దు అనుకుంటున్నాను. నిజంగా ఐ వాంటెడ్ టు లవ్ ఇట్ మ్యాన్. చాలా రియల్లీ వాంటెడ్ టు లవ్ ఇట్ బికాస్ ఆఫ్ మహేష్ బాబు గారు అలోన్. హీ కిల్డ్ ఇట్ మ్యాన్. సీరియస్లీ కొన్ని ఎలివేషన్ సీన్స్ పడతా ఉంటాయి, అసలు బాబు చేసిన విధానానికి మాత్రం ఎంత బాగా నచ్చిందో నాకైతే మాత్రం. అంటే లైక్ కొన్ని సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. యానిమల్లో చూసి దీనికి ఎట్లా అన్నారు, మిసాజినిస్ట్ అది అన్నారు, దీన్ని చూస్తే ఏమంటారు అట్లా అని చెప్పేసి నేను బాబుని ఏమనట్లేదు, ఇంకేదో అనట్లేదు. కొన్ని అంటారు అనమాట, హౌలగాళ్ళు ఉంటారు లైక్ అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాయి ఇవన్నీ. బాబు సినిమా అవి పార్లేదు సెట్ అయినాయి. బట్ యాజ్ అ హోల్ ఏంద్రా అసలు ఎందుకు వచ్చిన 4కి పొద్దున్నే వచ్చి రియల్లీ వాంటెడ్ టు లవ్ ఇట్ మ్యాన్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఐ వాంటెడ్ టు లవ్ ఇట్. తమన్నా నా క్యూట్ రాడ్ పెట్టిండుగా, మామూలుగా పెట్టలేదు, చాలా బాగా పెట్టిండు. సాంగ్స్ మనకు ఆల్రెడీ అనుకున్నా, కాకపోతే ఈ లెవెల్ మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ లెవెల్ రాడ్ పెడతారు అనుకోలేదు.
సింపుల్ పాయింట్, సూపర్ పాయింట్. దానికి స్టార్టింగ్ ఎండింగ్, సినిమాలో స్టార్టింగ్ ఒకసారి చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ని రివీల్ చేస్తుంటేనే చాలా గొప్ప డ్రామా క్రియేట్ అవుతుంది. అవేమీ లేకుండా సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి? సరే పోనీ సాంగ్స్ వస్తున్నాయి, ఒక రెజల్యూషన్, ఒక ట్విస్ట్ తెలిసింది, లేదా ఒక పెద్ద మేజర్ ఈవెంట్కి ఒక నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత ఆ నిజాన్ని, ఆ వెయిట్ని అలా క్యారీ చేస్తేనే కదా ఎమోషన్ కానీ ఏదైనా కంటిన్యూ అయ్యేది. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు త్రివిక్రమ్కి సినిమా నేర్పిస్తున్నావా అనకంటారా? వావ్, మీరు ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే జనరల్ స్టోరీ సాగాలనే సిచ్యువేషన్లో ఉంటుంది కదా. అది అంత పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ తెలిసిన తర్వాత ఆగాగు పార్టీ చేసుకుందాం అని చెప్పేసి పాట పెడతానేంద్రా బాబు. దాని తర్వాత లైక్ ఇప్పుడు జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయమంటావు? అవసరం లేని దగ్గర పాటలు వస్తూ ఉంటాయి. ఏమో బ్రో, ఏమోలే. ఐ లవ్ త్రివిక్రమ్ గారు, బట్ దిస్ రియల్లీ డిసప్పాయింటెడ్. సారీ గాయస్, ఒకవేళ మీరు బూతులు తిట్టాలనుకుంటే తిట్టేసుకోండి, బాబు ఫ్యాన్స్ ఎవరున్నా కానీ. అది కాకపోతే మీ అందరికీ తెలుసు, నేను కూడా చాలా మంది మా థియేటర్లకి వచ్చిన వాళ్ళు పొద్దున్న నుంచి అరుస్తూ ఉన్నారు. వచ్చుడే వాళ్ళు కూడా లాస్ట్కి దిగుతా పోతుంటే ఇక వాళ్ళు కూడా నిజాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఏమోలే, నాకు తెలియదు కానీ ఐ వాంటెడ్ టు లవ్ ఇట్, ఐ కుడ్ నాట్. మీ థాట్స్ ఏంటో చెప్పండి. సండే నాడు మాట్లాడేద్దాం మీతో అంత లైవ్లో. యా గైస్, దాట్స్ ఇట్. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. వెరీ డిసప్పాయింటెడ్. సైనింగ్ ఆఫ్.